మార్నింగ్ రాయన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇవన్నీ కూడా 3 జిల్లాలకు సంబంధించిన ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఇప్పటికే స్టోర్ రూమ్ కు తీసుకొచ్చారు. అక్కడ 20 టేబుల్ ఏర్పాటు చేశారు. 20 టేబుల్లకు సంబంధించి కూడా అవన్నీ కూడా తీసుకొచ్చి 3 జిల్లాలకు సంబంధించి ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్లను మొత్తం కూడా ఒక డ్రమ్ములో వేస్తారు. ఫస్ట్ మొదట డ్రమ్ములో వేసిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్లు 3 జిల్లాలకు సంబంధించిన వాటిని మొత్తం కూడా కలిపి వాటిని 50-50 చొప్పున ఒక బిండలుగా ఏర్పాటు చేస్తారు. ఆ బిండలు ఏర్పాటు చేసి మళ్ళీ టేబుల్లకు పంచుతారు. మొత్తానికి 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా దీనికి వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 400 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉన్నదో ఇక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఇక్కడ 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దానికి కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? కౌంటింగ్ ప్రక్రియ మొదలైన వాస్తవం, నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. మాకు ఒకటే విశ్వాసం, గత 9 నెలలుగా టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటికి ప్రజల ఆమోదం, ప్రజల్లో భాగంగా గ్రాడ్యుయేట్స్ కూడా అదే విధమైన ఆమోదం చెప్తారనే నమ్మకం ఉన్నది. కాబట్టి మాకు ఒక స్పష్టమైన మెజార్టీతోని విజయం సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం మాకున్నది. అయితే గతంతో పోలిస్తే మాత్రం 2,82,138 ఓటర్లు ఉంటే 1,53,000 పైచిలకు ఓటర్లే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఇంకా కొంతమంది కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని, అంటే ఓటు వినియోగించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైనా ఇంకా అంటే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవాలి దానికి సంబంధించి మీరు ఏమన్నా అంచనా వేశారు? ప్రస్తుతం మొట్టమొదటిసారి గత 3 ఎలక్షన్లో కంటే అత్యధికమైన ఓట్లు నమోదైంది ఇప్పుడే. అందులో నల్లగొండ జిల్లాలో కూడా 59% ఆల్మోస్ట్ అయింది. గ్రాడ్యుయేట్స్ లో గత సంవత్సరం 42% అయితే అంతకుముందు కూడా అంతే ఉన్నది. అత్యధికమైన ఓట్లు నమోదైంది ఇప్పుడే ఉన్న దాంట్లో కంపేర్ చేసుకున్నట్లయితే. కాబట్టి కొన్ని ఓట్లు డబల్ గా రావడం, కొంతమంది చనిపోయి ఉండడం, కొంతమంది ఊర్లో లేకపోవడం వల్ల కానీ అయినా పోలింగ్ అనేది సంతృప్తికరంగా జరిగిందని చెప్పేసి భావిస్తున్నాం. అయితే ఇప్పటికే మీకు అంటే విజయ అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా విజయ అవకాశాలు ఉన్నాయనుకుంటాడు. నేనుగా ఈ రోజున కేసీఆర్ పాలన, కేసీఆర్ పథకాలు, పార్టీ యొక్క ఆలోచన విధానము, ప్రజలకు జరుపుతున్న మేలు గురించి మాత్రం ఉన్నది. ఖచ్చితంగా ఆ యొక్క వాటిని చూసి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కూడా వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వేస్తారనే ధీమా మాత్రం నాకున్నది. అయితే మొత్తానికి రెహనా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఎవరికి వాళ్ళు మాత్రం విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తపరుస్తున్నారు. గతంతో చూస్తే మాత్రం ఇప్పటికీ అంటే గతంలో 43% ఓటును వినియోగించుకుని ఇప్పుడు 53% చేరుకుంది. అయితే అప్పటికి ఇప్పటికీ మాత్రం 1,00,000 ఓటర్లకు పైచిలకు తమ ఓటును నమోదు చేసుకున్నారు. దాంతో అంటే పెద్దగా డిఫరెంట్ లేదు అనే చెప్పవచ్చు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కొంతమంది మాత్రం అంటే ఓటు హక్కును ఎక్కువ యువత మాత్రం వినియోగించుకోలేదని చెప్పవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు మాత్రం ప్రధానంగా ఒక 3 పార్టీలకు సంబంధించి వీళ్ళు ప్రధానంగా అంటే గెలుపు ధీమాను వ్యక్తపరుస్తున్నా గానీ, ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాను వ్యక్తపరుస్తున్నా గానీ ఇది సాయంకాలం అయ్యే వరకు కూడా చెప్పలేని పరిస్థితి. ఇంకా మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇది కూడా మధ్యాహ్నం వరకు ఏవైతే బిండలు కట్టడం గానీ ఇవన్నీ కూడా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత వీళ్ళంతా కూడా ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉంటుందో ఆ కౌంటింగ్ కు సంబంధించి స్టార్ట్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా రాత్రి పట్టొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ అధికారులు కూడా మొత్తం కూడా ఏవైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఓటింగ్ ప్రక్రియకి అంతరాయం కలగకుండా లైట్స్ తో పాటు గ్రౌండ్ లో కూడా లైట్స్ ఏర్పాటు చేశారు. దానికి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రెహనా.